పహల్గామ్ ఘటనకు సంబంధించి అయితే హఫీజ్ సయ్యద్ చేసినటువంటి వ్యాఖ్యలు పెద్ద సంచలనాన్ని రేపుతున్నాయి. సింధు జలాలు కనుక ఆపేస్తే మోడీని శ్వాస లేకుండా చేస్తాము, సింధు జలాల్లో పారే నీటిలో ఒకవేళ నీళ్ళు ఆపేస్తే హిందువుల రక్తాన్ని పారిస్తానని చెప్పి ఒక పెద్ద బహిరంగ సభలో చెప్పినటువంటి వ్యాఖ్యలు. మనతో పాటు కరుణాకర్ సుగుణ గారు ఉన్నారు, మాట్లాడదాం ఇదే వ్యాఖ్యలపై. సో అన్న, ఇది ఎట్లా చూడొచ్చు ఈ వ్యాఖ్యలను? వీడు ఎవడైతే మోదీ గారిని ఉద్దేశించి వార్నింగ్ ఇచ్చాడో వీడు ప్రపంచంలో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అని చెప్పారు. మరి మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అనేవాడు పాకిస్తాన్లో ఇస్లామాబాద్లో బహిరంగ సభ ఎలా పెట్టాడు? అంటే అక్కడ ఉన్న ప్రభుత్వం సపోర్ట్ లేకుండా అది ఎలా సాధ్యమైంది? ఇప్పుడు పాక్ ప్రభుత్వం వాళ్ళు ఏమంటున్నారంటే మాకేం సంబంధం లేదు, మా మీద రుద్దొద్దని చెప్తున్నారు. మరి అక్కడ ఉన్న టెర్రరిస్టులు అక్కడ ఏకంగా బహిరంగ సభలు పెడుతున్నారు. పాకిస్తాన్ రాజధానిలోనే బహిరంగ సభలు పెడుతున్నారంటే గవర్నమెంట్కి సంబంధం లేకుండా ఎలా ఉంటుంది? అలాగే అక్కడ ఆర్మీలో కావచ్చు, లేకపోతే పాకిస్తాన్లో కొన్ని చోట్ల సంబరాలు కూడా జరుగుతున్నాయని చెప్పి వింటున్నాం. ఇక్కడున్న హై కమిషనరేట్లో కూడా, పాకిస్తాన్ కమిషనరేట్లో కూడా ఇక్కడ కేక్ కట్ చేశారనే వార్తలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇది పాకిస్తాన్ వెనకుండి చేసినటువంటి కుట్ర అనేది స్పష్టంగా అర్థమవుతోంది. మరి దానికి తగిన ప్రతిఫలం అనేది ఖచ్చితంగా వాళ్ళు అనుభవించాల్సిందే. ఇప్పుడు ఈ టెర్రరిస్టులు ఎవరైతే మేము ఈ హిందువుల్ని కాఫీర్లను చంపేస్తే 72 కన్యలను వేసుకుని స్వర్గంలో ఊరేగుతాం అని అనుకుంటున్నారో, ఫస్ట్ వాళ్ళ విశ్వాసం మీద దెబ్బ కొట్టాలి. ఇప్పుడు హిందువుల విశ్వాసం అడిగి హత్య చేశారు కదా, ఈ టెర్రరిస్టులు దొరికితే కనుక, అంటే వీలైతే ప్రాణాలతో పట్టుకుని వీళ్ళకి ఏదైతే అసహ్యమో ఆ పందుల కొట్టంలో పడేయాలి వీళ్ళని, పందులతో తొక్కించాలి, ఆ పందులతో నాకించాలి వీళ్ళని. అంటే ప్రతి టెర్రరిస్ట్కి కూడా ఇలాంటి శిక్షణ మేము అమలు చేస్తామంటే ఇంకెవడో కూడా ఆ ధైర్యం చేయడు. తర్వాత వీళ్ళు బాడీని సమాధి చేసి అంటే ఇదే బాడీతో స్వర్గానికి వెళ్తాము అని వీళ్ళు అంటే 72 కన్యలతో ఎంజాయ్ చేయొచ్చు హిందువులను చంపితే అని. వాళ్ళ బాడీని కూడా దొరకకుండా దాన్ని ఏ సముద్రంలో కుక్కలకి విసిరేయడం, సముద్రంలో విసిరేయడం చేయాలి. కాబట్టి ఇలాంటి కొన్ని ఇలాంటి దారుల్లో వెళ్తేనే వీళ్ళని డీటెయిల్ జవాబు చెప్పినట్లుగా ఉంటుందనేది నా అభిప్రాయం. సో ఎట్లా చూడొచ్చు అంటే ఇప్పుడున్న యుద్ధ వాతావరణంలో, అంటే యుద్ధం తలెత్తేలా వాతావరణం మొదలైంది. ఈ వ్యాఖ్యలు కనుక హిందువుల రక్తం బారుతుంది నదులలో అన్నట్టు వ్యాఖ్యలు చేసింది ఆయన. మోడీ శ్వాస ఆగిపోతుందని వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడు వీళ్ళు ఇంకా భూమి మీద శ్వాస తీసుకుంటున్నారు అంటే భారత్ యొక్క మంచితనం, చేతగానితనం కాదు. ఇప్పటికైనా మన వాళ్ళు ఆలోచించాల్సింది ఏంటి అంటే, ఈరోజు కాకపోతే రేపైనా మనం వాళ్ళ మీద యుద్ధం చేయాల్సిందే. లేదంటే వాడేదో ఇప్పుడు ఒక మహాత్ముడు అయిపోతాడు, శాంతి అహింస మార్గాలను అవలంబిస్తాడు అనేవి లేదు కదా. ఈరోజు వాడిని వదిలేస్తే రేపొద్దున ఇంకొక 100 మందిని చంపుతారు. ఇంకో 100 మంది అమాయకులు బలయ్యేదాకా వెయిట్ చేయాలా, ముందే ఆ విషపురుగుల్ని తీసేయాలా అనేది ఇప్పుడు నిర్ణయించుకోవాల్సిన సమయం. యుద్ధం ఆల్రెడీ మొదలైందని నేను అనుకుంటున్నాను, ఇంకా తీవ్ర రూపం దాలుస్తుంది. ఎలాంటి చర్యలకైనా వెనుదిరగకుండా భారత ప్రభుత్వం అనేది ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. దానికి అవసరమైన మద్దతు భారతదేశ వ్యాప్తంగా ప్రజల నుండి వస్తుంది, ప్రపంచవ్యాప్తంగా కూడా అన్ని దేశాలు కూడా సహకరిస్తాయని నేను అనుకుంటున్నాను. మీరు ఎట్లా చూస్తారు అన్న, హిందువుల రక్తం నదులలో పారుతుంది అనడాన్ని మీరు నిజంగా ఎట్లా చూస్తారు ఈ వ్యాఖ్యలు? ఈ మాటల మీద ఇప్పుడు ఈ దేశంలో ఉండి కొంతమంది పిచ్చుకొక్కలు ఎవడైతే ఇది మతానికి సంబంధం లేదు అని మాట్లాడుతున్నారో, ఫస్ట్ ఆ స్ట్రీట్ డాగ్స్ని సమాధానం చెప్పాలి. ఇది మతంతో సంబంధం లేకపోతే హిందువులు అనే పదం వాడు ఎందుకు వాడాడు? మతం మీద ద్వేషం కదా ఇది. ప్రపంచవ్యాప్తంగా దేశంలో కూడా చాలా చోట్ల ఈ పాషాణ మతాల వల్ల బాధితులు హిందువులే. ఈ విద్వేషాన్ని అంతా వాళ్ళు హిందువుల మీద వెళ్ళగక్కుతున్నారు. ప్రపంచంలో చరిత్రలో ఇన్ని దాడులను ఎదుర్కొని ఇంత రక్తపాతం జరిగినా కూడా ఇంకా ఈ భూమి మీద ప్రాణాలతో ఉన్నారు హిందువులు, పోరాడుతూ ఉన్నారు. కానీ ఇంకా మిమ్మల్ని అణగదొక్కుతాం, మిమ్మల్ని లేకుండా చేస్తాం అనేటటువంటి ఇలాంటి నరరూప రాక్షసుల్ని ఇంకా భరించాల్సిన అవసరం లేదు, ఇక తెగించాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి తాడో పేడో తెలుసుకునే సమయం వచ్చింది. కాబట్టి నరేంద్ర మోదీ గారు కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారని అనుకుంటున్నాం. సో ఎట్లా హిందువులను చంపడం వెనుక బీజేపీ హస్తం ఉంది అని చెప్పేసి రాజ్ గోడా అంటుంది. అది పిచ్చికొక్క గురించి మనం 2 నిమిషాలు మాట్లాడితే టైం వేస్ట్. అది పిచ్చికొక్కాడు అంతే. సో ఎట్లా చూడొచ్చు ఈ వ్యాఖ్యలు? నిజంగా అంటే కొంచెం వివాదాస్పదంగా ఉన్నాయి. ఇప్పుడు వాడు మొన్న ప్రవీణ్ పగడాల విషయంలో కొన్ని కట్టుకథలు, క్రైమ్ స్టోరీస్ ఏవో చెప్పి వీడేదో మంచి కథలు చెప్తున్నాడు కదా అని చెప్పి కొంతమంది టీవీ ఛానల్స్ వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడించారు. వీళ్ళు మాట్లాడిస్తున్నారు కదా అని చెప్పి రోజుకు ఒక కొత్త స్టోరీని వాడు అల్లుకుంటూ వచ్చాడు.
అంతే తప్ప దానికి ఏమైనా వాల్యూ ఉందా? ఏం ఒక్కదానికి ఆధారం ఉందా? నేను కోర్టుకి వెళ్తాను, పోరాటం చేస్తాను అది ఇది అన్నాడు. ఒక్క స్టెప్ ఏదన్నా ఒకటి జరిగిందా? ఆడెక్కడో కూర్చున్నాడు. సరే పోలీసులు కేసులు పెట్టినా ఇప్పుడు నాకు ఇమీడియట్గా వచ్చే ప్రమాదం ఏం లేదు కదా అని చెప్పి నోటికొచ్చిందో అవుతున్నాడు. ఎవరు డబ్బులు పంపిస్తున్నారు, ప్యాకేజ్ ఇచ్చి నువ్వు అది ఇది మాట్లాడమని చెప్తున్నారు. ఇలాంటి పిచ్చుకోక మనం అంతా help చేయాలి. ఆయన కూడా ఏమంటుందంటే 11 ఏండ్ల నుంచి మోడీ ఉన్నాడు, హిందువులే ఉన్నారు కదా, మరి ఇంకా హిందువులు మేల్కోవాలని ఎందుకు అంటారు అనేది అనవచ్చు. ఇప్పుడు దేశంలో ఉన్న ప్రతి సమస్యకి ప్రభుత్వమే పరిష్కారం కాదు. కొన్ని వందల సంవత్సరాల నుంచి నాటుకుపోయింది ఈ సమస్య అనేది. అంటే హిందుత్వం మీద, ఈ సంస్కృతి మీద విద్వేషం అనేది కొన్ని చోట్ల కోకటి వేళతో పాకిపోయింది. మరి అలాంటి అంత లోతులకు వెళ్ళిపోయినటువంటి ఈ విద్వేషాన్ని ఏదో ప్రభుత్వం మారింది కదా 10 సంవత్సరాల్లో తీసేయడం సాధ్యం కాదు కదా. ఆ ప్రమాదం దానికి మూలాలు ఎక్కడున్నాయి, వీళ్ళ ఆర్థిక వ్యవస్థ అంటే ఈ తీవ్రవాదులకు సంబంధించిన ఆర్థిక వ్యవస్థ ఎక్కడెక్కడికి విస్తరించి ఉంది అంటే ఇవన్నిటినీ కూడా మనం బేరీజ్ వేసుకుని దాని మీద వాళ్ళ మూలాలని దెబ్బకొట్టి ఆ లింక్స్ ఎక్కడెక్కడ కట్ చేయగలిగితే కొన్ని సంవత్సరాల్లో అప్పుడు వీళ్ళు బలహీనం అవుతారు. ఏదో 10 సంవత్సరాలు పరిపాలించారు, 10 సంవత్సరాలు జాతీయవాద ప్రభుత్వం ఉంది కాబట్టే ఇప్పటికీ కొంత పరిస్థితి మెరుగ్గా ఉంది. లేదంటే పరిస్థితి ఇంకా భీతావహంగా మారేది, భయంకరంగా ఉండేది. ఆయన పాయింట్ ఏంటంటే ఇప్పుడు 11 ఏళ్ళ నుంచి మీరే ఉన్నారు కదా, మరి ఇంకా హిందువులు ఎందుకు మేల్కోవాలని అంటారు, మీరు చేయొచ్చు కదా ఏదైనా చేస్తే. ఇంకో 100 ఏళ్ళు జాతీయవాదులే పరిపాలించేలాగా హిందువులు మేలుకోవాలి. భారతదేశాన్ని సంపూర్ణ హిందూ దేశంగా ప్రకటించేదానికి హిందువులు మేల్కోవాలి. ఇక్కడ ఉన్నటువంటి దేవీ దేవతల మీద, మన సంస్కృతి ఆచార వ్యవహారాల మీద ఎవడైనా నోరు జారాడు, నోటికొచ్చిందల్లా వాగాడంటే వాడి నాలుకలు కోసేటటువంటి చట్టాలు తీసుకురావడానికి హిందువులు మేల్కోవాలి. ఎక్కడో కూర్చుని విదేశాల్లో కూర్చుని కారు కోతలు కోసం నాకేం కాదులే అనేవాడిని మెడబట్టుకుని లాక్కొచ్చి అందరూ చూస్తుండే వాడికి చెమటాలు ఒలిచి బహిరంగంగా ఉరితీసే చట్టాలు చేసేదాకా హిందువులు మేల్కోవాలి. అది సో ఏం చెప్తారు, ఇక్కడ మన ఇండియాలో ఉంటూ పాకిస్తాన్కి కొంతమంది సపోర్ట్ చేస్తారు, మాట్లాడుతున్నారు, దాన్ని ఎట్లా చూడొచ్చు? ఇక వాళ్ళు ఎవరికి పుట్టారనేది వాళ్ళు DNA చెక్ చేసుకోవాలి, లేదా మనం నిర్ధారించుకోవచ్చు వాళ్ళు ఎవరికి పుట్టుంటారనేది. ఒక ఎమ్మెల్యే కూడా ఈరోజు అనుచితమైన కామెంట్ చేసిండు, జైల్లో కూడా వేశారు. బట్ ఇట్లాంటి వాళ్ళు ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు మనం 1-2 కేసులు బయటకు వస్తున్నాయి. ఇలా తెలియకుండా అంతర్గతంగా నరాల్లో విద్వేషం నింపుకున్నటువంటి దుర్మార్గులు ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు మీరు బయట నుంచి వచ్చిన వాళ్ళు తీవ్రవాద అంతర్గతంగా మన చుట్టూ ఎంతోమంది తీవ్రవాదులు ఉన్నారు, తీవ్రవాద భావజాలం కలిగిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళు కూడా చాలా డేంజరస్. ఇప్పుడు వీళ్ళకి కూడా మరి ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయి, రాయితీలు ఇస్తున్నాయి, తింటున్నారు, తిరుగుతున్నారు. ఇక్కడ భారతీయులు కట్టేటటువంటి ట్యాక్సులతో, వీళ్ళు శ్రమ ద్వారా ప్రభుత్వాలు కడుతున్న ట్యాక్సులతో వీళ్ళు సంక్షేమ పథకాలు అనుభవిస్తూ ఈ దేశాన్ని ఎలా నాశనం చేయాలి అని ఆలోచిస్తున్నారు వీళ్ళు. అలాంటి వాళ్ళ విషయంలో కూడా కఠినమైన చట్టాలు రావాలి. ఇమీడియట్గా వాళ్ళ మీద దేశద్రోహ కేసులు నమోదు అవ్వాలి. కేసులు నమోదు అవ్వడం కాదు, దానికి శిక్షలు కూడా వెంటనే పడేలాగా చట్టాలు రావాలి. బయట ఉగ్రవాదాన్ని, తీవ్రవాదాన్ని అరికట్టడం ఎంత ముఖ్యమో అంతర్గతంగా ఉన్నటువంటి ఈ విష పురుగుల్ని, చీడ పురుగుల్ని ప్రక్షాళన చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. దానికోసం హిందువులు మేల్కోవాలి. అలాంటి ప్రభుత్వాలను ఎన్నుకోవడానికి హిందువులు మేల్కోవాలి. మీరు చెప్తున్నది కరెక్ట్ అన్న. ఈరోజు నేను పబ్లిక్ టాక్లో భాగంగా, అంటే ఈ ఇష్యూ మీద పబ్లిక్ టాక్లో భాగంగా ఓల్డ్ సిటీ పోయినా. సో ఓల్డ్ సిటీలో కూడా అందరూ ప్రజలు అంటే ముస్లిమ్స్లు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. సో మోడీ గారికి మాకు చాలా ఉన్నాయి, అయినప్పటికీ ఈ విషయంలో మాత్రం మేము పాకిస్తాన్ని అటు తీవ్రవాదులను కంపల్సరీ శిక్షించాల్సిందే, మోడీ ఏ నిర్ణయం తీసుకున్నా మేము స్వాగతిస్తామని చెప్పి ముస్లిం నాయకులు చెప్తా ఉన్నారు, ముస్లిం ప్రజలు చెప్తా ఉన్నారు. ఎట్లా? ఇప్పుడు ముస్లిమ్స్ అందరూ తీవ్రవాదులే మనం అనట్లేదు కదా, కానీ అక్కడ ఉగ్రవాదులు ఇస్లాం మతానికి చెందిన వాళ్ళు మత విద్వేషంతోనే హిందువులను చంపారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నవాళ్ళు మానవత్వంతో మాట్లాడుతున్నారు, దేశభక్తితో మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళు చేసిన పని మంచి పని అయిపోదు. అక్కడ జరిగిన కారణం దాన్ని అలాగే చూడాలి. ఇక్కడ వీళ్ళు మాట్లాడుతున్నటువంటి విధానం వేరు. ఇప్పుడు ఓవైసీ గారు కూడా కఠినంగా ఉగ్రవాదులను శిక్షించాలి, మతం పేరుతో చంపడం దుర్మార్గం అని చెప్పారు. మంచిది, ఓవైసీ గారు అలా మాట్లాడడం అందరూ స్వాగతిస్తారు. కానీ వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు కాబట్టి ఉగ్రవాదులు మంచి వాళ్ళు అయిపోరు కదా.
అక్కడ మతం పేరుతో జరిగినటువంటి అమానుషం ఏదైతే ఉందో అది మారిపోదు కదా. కాబట్టి దేనికి దానికే సెపరేట్గా చూడాలి. సో ఎట్లా మోడీ గారు నిజంగా యుద్ధం మొదలుపెట్టేది అనుకోవచ్చా? ఎట్లా ఆల్రెడీ స్టార్ట్ అయింది కదా, యుద్ధం స్టార్ట్ అయినట్లే. ఎట్లా ఉండబోతుంది అంటారు నిజంగా? పాకిస్తాన్ మళ్ళీ ప్రపంచ పటంలో కనిపించకపోవచ్చు అనుకుంటున్నాను నేను. ఇంకా ఒక దేశం మాయమైపోద్దాం అనుకుంటున్నాను నేను. అంటే ఒకవేళ అంత తీవ్రంగా జరిగితే కనుక, లేదా మళ్ళీ ఇక కోలుకునే స్థితి అయితే ఉండదు. పాకిస్తాన్ మళ్ళీ తోక జాడించే పరిస్థితి అయితే ఉండదు. అంత గట్టిగానే దెబ్బ పడబోతుందని నేను అనుకుంటున్నాను. సో మీరు ఒక హిందూవాదిగా, కల్ట్ హిందూవాదిగా పాకిస్తాన్కు ఆ వ్యాఖ్యల పైన మీరు ఏం కామెంట్ చేస్తారు? ఏ వ్యాఖ్యలు? హిందువులని అది రక్తం పారాలి నదిలో. ఇప్పుడు చరిత్రలో ఎన్నో పేజీలు హిందువుల రక్తంతో తడిచాయి. ఈరోజు వీడు ఏదో కొత్తగా నేను రక్తం చిందిస్తానంటే భయపడిపోయేవాళ్ళు ఎవరు లేరు. భరతమాత కోసం లక్షల మంది స్వచ్ఛందంగా ప్రాణాలు ఇవ్వడానికి ముందుకు వచ్చేవాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. భారతదేశ ఆత్మగౌరవాన్ని, సార్వభౌమాధికారాన్ని కించిపరుస్తాము, మీ ఆత్మగౌరవం మీద దాడి చేస్తామంటే ఎవరో చేతులు ముడుచుకుని చూస్తూ కూర్చోరు. లక్షలాది మంది సైన్యం మనకి ఆల్రెడీ ఉంది. అవసరమైతే స్వచ్ఛందంగా సాధారణ పౌరులు కూడా యుద్ధం చేయడానికి ముందుకు వస్తారు భారతదేశ ఆత్మగౌరవం నిలబెట్టడం కోసం. అప్పుడు ఎవరు నిలబడతారో, ఎవరి రక్తం ఏరుడైపోతుందో అది విధిరాత. విధిని అనుసరించి ఏం జరుగుతుందనే తర్వాత తెలుసుకుందాం.